కాఫీ కబుర్లు వ్యూవర్స్, ఇవాళ మేము వచ్చేసాము ఇంకొక లవ్లీ ఈవెంట్ అప్డేట్తో మీ ముందుకి. అండ్ ఐ యామ్ టాకింగ్ టు యూ అబౌట్ లెక్సింగ్టన్ పార్క్స్ ఫ్రిస్కో గణేష్ ఫెస్టివల్ గురించి. 5 రోజుల ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఎంత మంది వచ్చారో ప్రతి ఒక్క రోజు. సో ఇట్స్ అ 5 days ఈవెంట్. అండ్ ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన కోర్ కమిటీ టీమ్, లెక్సింగ్టన్ పార్క్స్లో కోర్ కమిటీ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 months పాటు డిలిజెంట్ ప్లానింగ్, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు లాజిస్టిక్స్, సెక్యూరిటీ, వెన్యూ మేనేజ్మెంట్, సో మెనీ థింగ్స్. అంటే ఒక ఈవెంట్ ఒక గ్రాండ్ స్కేల్లో చేయాలి అంటే చాలా చాలా కష్టం ఉంటుంది అండ్ చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో అవన్నీ కూడా ద కోర్ కమిటీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ పుట్టింగ్ దిస్ ఈవెంట్ టుగెదర్. అండ్ సో మెనీ వాలంటీర్స్, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా, there were so many people who came forward to volunteer for this event. సో ఇవన్నీ కలగలుపుతోటే కలిసి ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ అసలు ఈవెంట్ పెట్టిన, అంటే గణేష్ని పెట్టిన ప్లేస్ దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్, ఆ పూజ మేనేజ్మెంట్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అండ్ ప్రతి ఒక్కళ్ళకి మంచి రికగ్నిషన్ ఇచ్చి పిల్లలందరినీ బాగా ఎంకరేజ్ చేసి కల్చరల్ ఈవెంట్స్కి కావాల్సిన ఎల్ఈడి స్క్రీన్, సౌండ్ సిస్టమ్, డెకరేషన్, చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో, ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఈ ఈవెంట్ ఇంత కలర్ఫుల్గా, ఇంత బ్రైట్గా జరగడానికి కారణమైంది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ లెక్సింగ్టన్ పార్క్స్ టీమ్ who made this event such a huge success. And ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రమ్ కాఫీ కబుర్లు, our wishes go to లెక్సింగ్టన్ పార్క్స్ కమ్యూనిటీ. క్వైట్ మీద ఫ్రిస్కోలో ఉండే కమ్యూనిటీ జరుపుకున్న ఈ గణేష్ ఫెస్టివల్ చాలా 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 మొత్తం డాలస్లోనే చాలామంది చెప్పుకున్నారు ఈ ఈవెంట్ గురించి. ఇవాల్టి వీడియోలో మనము చూడొచ్చు, వినాయకుడిని ఆల్మోస్ట్ 1 month బ్యాక్, అంటే జులైలోనే ఇండియా నుంచి తెప్పించడం జరిగింది. సో ఆ వినాయకుడిని ఇక్కడ స్టోర్ చేసి 1 month తర్వాత వినాయక చవితి రోజు వినాయకుడిని తీసుకెళ్ళి ఎక్కడైతే పూజ జరగబోతుందో అక్కడ ప్రతిష్ఠించి అక్కడ 4 days ఈవెంట్, మొత్తం 5 days ఈవెంట్, అందులో 4 days ఇవాల్టి వీడియోలో కవర్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఫైనల్ డే, 5th day గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మొత్తం ఇంకొక వీడియోలో మేము మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాము. బట్ ఇవాల్టి వీడియోలో అయితే 4 days ఈవెంట్ కవర్ అయ్యి ఉందన్నమాట. ప్రతి ఒక్క రోజు వినాయకుడిని ఒక డిఫరెంట్ డెకరేషన్ తోటి అలంకరించి ప్రతిరోజు మీరు వినాయకుడిని డిఫరెంట్గా చూస్తారు. అండ్ ప్రతి ఒక్క రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చాలా వెరైటీగా జరిగాయి. అండ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 1000-1500 మంది భోజనాలు, రోజుకొక రెస్టారెంట్ నుంచి ఫుడ్ రావడం జరిగింది. దేశీ డిస్ట్రిక్ట్, సింప్లీ సౌత్, చౌరస్తా, ఇలా ఈ రెస్టారెంట్స్ అందరూ ఈవెంట్కి ఫుడ్ సర్వ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ డే అయితే మనకి బంతి భోజనాలు కూడా ఉన్నాయి. అది ఇంకొక ఈ వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియోలో మీరు 5th day మొత్తం ఈవెంట్ చూడొచ్చు. సో 5th day అయితే కనుక స్పైస్ ర్యాక్ నుంచి ఫుడ్ వచ్చింది. సో అది ఆ వీడియో సపరేట్గా వస్తుంది. బట్ ఇన్ టుడేస్ వీడియో యూ విల్ సీ ఫస్ట్ 4 days, ప్రతి day 1, day 2, day 3, day 4 డెకరేషన్ అవనివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ వాచ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాఫీ కబుర్లు విల్ ఆల్వేస్ గివ్ యూ ద బెస్ట్. మీకు వ్యూయింగ్కి మీకు ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయో మేము చాలా ఆలోచించి మీకోసం వీడియోస్ తీసుకొస్తూ ఉంటాము. సో టు గివ్ యూ ద బెస్ట్ వీడియోస్ we try and we put all our effort. So I hope you enjoy this video.
Do like, share, and subscribe to Coffee Kaburlu. See you. Bye bye. This is Maitri signing off for today. ओम विकटाय नमः कड़िं पूजयामि ओम गुहाग्रजाय नमः गुह्यं पूजयामि ओम महोत्तमाय नमः नेत्रं पूजयामि ओम नाथाय नमः नाभिं पूजयामि ओम उत्तमाय नमः ऊरु उदरं पूजयामि गट्टिगा చెప్తా నా బండి గట్టిగా అవుతుంది అట్లా గట్టిగా చెప్పాలి ఓం వినాయకాయ నమః స్కందో పూజయామి ఓం హరసుతాయ నమః హస్తాం పూజయామి ఓం మహాకారిణే నమః बाहून् पूजयामि ओम सुमुखाय नमः मुखं पूजयामि ओम एकदन्ताय नमः दन्तां पूजयामि ओम विघ्ननेत्रे नमः नेत्रं पूजयामि ओम शूर्पकर्णाय नमः Okay, when I see you, I'll tell you. कन्ने पूजयामि ओम कालचन्द्राय नमः कालं पूजयामि ओम नागाभरणाय नमः नासिकां पूजयामि ओम चिरन्तनाय नमः